What is a man profited if he shall gain the whole world and lose his own soul? There is no greater thing if you know Jesus Christ as your personal Savior and follow His word. May this program help you to know Jesus and to follow His word. Amen. నీ జీవితంలో శాంతి సమాధానము లేక నిరాశలో నిస్పృహలో ఒంటరిగా ఉన్నట్లు తలంచుచున్నావా? అయితే వెంటనే దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని నీవు తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము తెలుసుకొనుట ద్వారా దేవుని శక్తిని మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యమును తెలుసుకొని దేవుని శక్తిని పొందుకొనుము. పాస్టర్ గాలి గంగరాజు గారు పరిశుద్ధ గ్రంథము నుండి 3500 వాక్యములు కంఠపాఠము చేసి దేవుని వాక్య శక్తిని పొందుకొని ఉన్నారు. ఇంకను అనేక మంది దేవుని వాక్యమును కంఠపాఠం చేయడానికి ప్రోత్సహించినట్లుగా దేవుని కృప వలన ది బైబుల్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక మందికి ఆకర్షణీయమైనటువంటి బహుమతులను అందజేయుచున్నారు. వెంటనే దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయడం ప్రారంభించండి. 3000 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి హీరో హోండా బైక్ ఇవ్వబడుతుంది. 2000 వాక్యాలు కంఠపాఠం చేయబడినటువంటి వారికి ల్యాప్టాప్ ఇవ్వబడుతుంది. 1000 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి హోమ్ కంప్యూటర్ ఇవ్వబడుతుంది. 500 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి కాస్ట్లీ కొరియన్ బైబుల్ ఇవ్వబడుతుంది. 100 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి పరిశుద్ధ గ్రంథము ఇవ్వబడుతుంది. మొట్టమొదటిసారి బైబిల్ ఫౌండేషన్ సంస్థ ద్వారా 1000 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి ఈ కంప్యూటర్ పంపించడం చాలా సంతోషకరం. కాబట్టి మేము ఏమైతే అనౌన్స్ చేస్తున్నామో ఇది తప్పక నెరవేరుస్తామని ఈ విధంగా మేము తెలియపరుచుకుంటున్నాం. పట్టులతో 1000 వాక్యాలు కంఠపాఠం చేశారు కాబట్టి వారిని అభినందిస్తూ ఈ కంప్యూటర్ని వారికి అందజేస్తాం. 500 వాక్యములు, 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి యొద్దనే మీరు కంఠపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపబడును. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. Today's topic is the things which are abomination in the sight of the Lord. నేటి ధ్యానాంశము దేవుని దృష్టిలో హేయమైన విషయములు. The Bible says there are many things which are abomination in the sight of the Lord. దేవుని దృష్టిలో దేవునికి హేయమైన కార్యములు అనేకమైనటువంటి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. The meaning for abomination, one of the dictionaries says, a feeling of disgust and hatred. హేయము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నిస్పృహతో కూడిన అసహ్యము. And God told Ezekiel in the book of Ezekiel chapter 16 verse 2, He told him, Son of man, cause Jerusalem to know her abominations. హెజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు తన దాసునితో అంటున్నాడు, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము. So God wants His servants, cause His people to know the abominations in their lives. దేవుని యొక్క దృష్టిలో హేయమైనటువంటి కార్యములను దేవుని యొక్క బిడ్డలు తెలియజేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. So that they may get right with God and walk in the Spirit. తద్వారా దేవునితో వారు సరైనటువంటి సంబంధమును కలిగి ఆత్మలో నడిపించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. But today we see a lot of sermons about the material prosperity. ఈ దినాల్లో అనేక మంది ఇహ సంబంధమైనటువంటి అభివృద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. But the Bible says God spoke to Ezekiel, Son of man, cause Jerusalem to know her abominations. అయితే దేవుడు ఇక్కడ హెజ్కేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇజ్రాయేలీయులకు వారు చేస్తున్నటువంటి హేయ కృత్యములను తెలియజేయమని చెప్తూ ఉన్నాడు. So it is important for every believer to study the topic about abomination. కాబట్టి ఈ యొక్క హేయ విషయములను గురించి ధ్యానించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Because you cannot do the things which are abomination to God and at the same time you cannot walk with God. దేవునికి హేయమైనటువంటి విషయాలను చేస్తూ దేవునితో నీవు సరిగా జీవించలేవు. If you are living in abomination, you cannot receive
blessings from God. దేవునికి హేయమైనటువంటి విషయాలను నీవు చేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములను నీవు పొందుకోలేవు. And moreover, the Bible says, Ephesians chapter 4 verse 30, grieve not the Holy Spirit of God. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. And people may wonder when the Spirit of God grieves. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు దుఃఖిస్తుందన్నటువంటి సందేహమును కలిగి ఉండవచ్చు. Here it is, when you live in sin, when you do something that is abomination to God, the Holy Spirit grieves. దేవునికి హేయమైనటువంటి విషయాన్ని నీవు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించేటువంటి వాడిగా ఉన్నాడు. So if you want to get right with God, let us study in the light of the word of God and examine yourselves. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించి మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుందాం. Many times we pray to God, Lord, help me to be thy beloved servant, son or daughter. మనం అనేక సార్లు ప్రభువా నీ ప్రియమైన సేవకునిగా, కుమార్తెగా, కుమారుడిగా నన్ను చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాం. And many times we don't live according to our prayer. అయితే అనేక సార్లు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ప్రకారం మనం జీవించలేకపోతూ ఉంటాం. We continue to live in sin and ask God to continue to bless us. మనం పాపంలో జీవిస్తూ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం కోరుతూ ఉంటాం. So we must know God will never compromise. దేవుడు ఎప్పుడు కూడా రాజీ పడినటువంటి వాడని మనం గుర్తించాలి. The Bible says so many things which are abomination to God. దేవునికి హేయమైన విషయాలు బైబిల్లో చెప్పబడి ఉన్నాయి. And as you hear this message, examine yourselves. If you are involved in anything that is abomination to God, better repent today so that you may walk in the Spirit. ఈ యొక్క వర్తమానాన్ని వినిచి ఉండగా నీవు పరీక్షించి ఎక్కడైనా నీ దేవునికి హేయమైనటువంటి విషయాలను చేస్తూ ఉన్నావేమో సరి చేసుకుని దేవునికి ఇష్టానుసారంగా జీవించు. In fact, the book of Revelation chapter 17 verse 5 says about a woman which is full of abominations. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ హేయ కార్యములతో నిండినటువంటి ఒక స్త్రీని గురించి వాక్యం ఈ విధంగా చెప్తోంది. It is written, Revelation chapter 17 verse 5, and upon her forehead was a name written, Mystery, Babylon the Great, the mother of harlots and abominations of the earth. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారుతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. So you must know the devil wants God's people to live in abomination. అపవాది దేవుని యొక్క బిడ్డలు హేయమైనటువంటి కార్యముల్లో ఉండాలని కోరుతూ ఉన్నాడు. If you recall, Balaam told Balak, if you allow them to commit adultery, you will get victory. బిలాము బాలాకుతో అంటూ ఉన్నాడు, నీవు వారితో వ్యభిచారం చేయించినట్లయితే నీకు విజయము కలుగుతుంది. It is the strategy of devil. He wants God's people to commit some sin so that they may be defeated in the battlefield. అపవాది ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలు ఏదో ఒక విధంగా పాపం చేసి వారి యొక్క జీవితంలో విజయాన్ని సాధించకుండా చేస్తూ ఉంటాడు. So it is better for us to know the things which are abomination to God so that we may not practice them. దేవుని దృష్టిలో హేయమైనటువంటి విషయాలను మనం ధ్యానించడం ద్వారా వాటిని మనం అనుసరించకుండా ఉండడానికి సహాయపడుతుంది. Let us study a few things which are abomination in the sight of God. దేవుని యొక్క దృష్టిలో హేయమైనటువంటివి మనం చూద్దాం. Luke Gospel chapter 16 verse 15 says, and he said unto them, your day which justify yourselves before man, but God knoweth your hearts. But that which is highly esteemed among men is abomination in the sight of God. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునివాడు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. Here we see which is highly esteemed among man is abomination in the sight of God.
మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినటువంటిది దేవుని దృష్టిలో అసహ్యమని ఇక్కడ చూస్తూ ఉన్నాం. To understand this scripture, I want to say one example. ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ మీతో చెప్తున్నాను. Because it's difficult to understand this word. ఎందుకంటే ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడం కొద్ది కష్టం. Which is highly esteemed among man is abomination in the sight of the Lord. మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినటువంటిది దేవుని దృష్టికి అసహ్యమైనటువంటిది. For example, one person is receiving award from President of India. ఉదాహరణకు భారతదేశపు రాష్ట్రపతి నుండి ఒక వ్యక్తి బహుమానమును పొందుతున్నాడు. That person who is going to receive that award or reward is highly esteemed among man. కాబట్టి భారతదేశపు రాష్ట్రపతి నుండి ఆ యొక్క బహుమానమును ఆ వ్యక్తి పొందుతున్నాడు కనుక అది మనుషుల దృష్టిలో ఘనమైనటువంటిది. Imagine if that person is receiving that reward by paying bribe too many people from district level, from state level and central level. He paid a lot of money to receive that award. Imagine it is abomination in the sight of God. ఒకసారి ఊహించండి, ఆ యొక్క వ్యక్తి రాష్ట్రపతి నుండి ఆ యొక్క బహుమానాన్ని పొందడానికి ఎంతో మందికి ఆయన లంచాలు ఇచ్చి ఆ బహుమానాన్ని పొందుతూ ఉన్నట్లయితే అది దేవుని యొక్క దృష్టిలో అసహ్యమైనదిగా ఉంటుంది. But the people are thinking it is highly esteemed thing. అయితే మనుషుల దృష్టిలో అది ఎంతో ఘనంగా ఉంటుంది. But at the same time, because some bribe, some unrighteousness involved in that particular thing, it is abomination to God. ఆ యొక్క విషయంలో ఆ యొక్క వ్యక్తి అవినీతిని బట్టి ఆ యొక్క బహుమానాన్ని పొందుతున్నాడు కనుక అది దేవుని యొక్క దృష్టిలో అసహ్యమైనటువంటిది. Similarly, people may esteem few people on this earth that they are highly esteemed. కొంతమంది మనుషుల దృష్టిలో ఘనముగా అనిపించవచ్చు. But if that person is not living according to the standards of Bible, if that person is living unrighteously, but if that person is worshipping other gods also, that is abomination to God. అయితే ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా ఇతర దేవతలను కూడా పూజిస్తూ దేవునికి అసహ్యమైనటువంటివి చేస్తూ ఉన్నట్లయితే అది దేవుని యొక్క దృష్టిలో మంచిది కాదు. So we should know that we cannot reason with our human mind, which is highly esteemed. దేవుని యొక్క దృష్టిలో ఘనమైనటువంటిది మన యొక్క సొంత శక్తి చేత మనం పొందుకోలేం. Maybe according to this world, there are things which are highly esteemed. ఈ యొక్క లోకానుసారంగా మనం చూసినట్లయితే మనుషుల దృష్టిలో ఘనమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి ఉండవచ్చు. But we should examine whether God is accepting that or not. అయితే ఆ విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అని మనం పరిశీలన చేయాలి. Even if you are highly esteemed in the society, even if you have so many rewards and awards, if you are living in sin, it is abomination to God. ఈ యొక్క సమాజంలో నీవు మనుషుల దృష్టిలో ఘనంగా జీవిస్తున్నప్పటికీ నువ్వు పాపం చేస్తున్నట్లయితే దేవుని యొక్క దృష్టిలో నీవు అసహ్యంగా ఉంటున్నావు. The whole world may appreciate you. ఈ ప్రపంచం అంతా కూడా నేను ఘనంగా ఎంచవచ్చు. The whole world may give you so many titles. ఈ యొక్క లోకంలో అనేక మంది నీకు ఎంతో మంచి పేర్లను ఇవ్వవచ్చు. But if you are doing something against the living God, it is abomination in the sight of God. దేవుని యొక్క దృష్టికి నీవు హేయమైనటువంటి విషయాలు చేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క దృష్టిలో నీవు అసహ్యునిగా ఉంటున్నావు. Don't ever try to think whatever highly esteemed is highly esteemed. మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడేటువంటిది నిజంగా ఘనమైనటువంటిదని నీవు తలంచవద్దు. Book of Deuteronomy chapter 22 verse 5 says, "The woman shall not wear that which pertaineth unto a man, neither shall a man put on a woman's garment, for all that do so are abomination unto the Lord thy God." ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 5వ వచనము, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు, అలాగు చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయము. The Bible clearly says, "A woman shall not wear which is pertaineth unto a man, neither shall a man put on a woman's garment." ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వస్త్రములను ధరించుకొనకూడదు. Because it is abomination unto the Lord your God. ఎందుకంటే నీ దేవుడైనటువంటి ప్రభువుకు అది హేయమైనటువంటి విషయము.
But Satan always inspires people to do something which is abomination in the sight of God. అయితే అపవాది ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క దృష్టిలో హేయమైనటువంటి దాన్ని చేయనట్లుగా మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. And so many Christian women, they try to appear as men. అనేక క్రైస్తవ స్త్రీలు పురుష వేషాలను వేసుకుంటూ ఉంటారు. They try to wear men dress and appear themselves in the streets. పురుషులు వేసుకునేటువంటి వస్త్రాలను ధరించుకుంటూ వారు కనిపిస్తూ ఉంటారు. They think there is something fashion. అది ఏదో ఒక ఫ్యాషన్ అని చెప్పి వారు అనుకుంటూ ఉంటారు. But the Bible says that thing is abomination to God. అయితే అది దేవుని యొక్క దృష్టికి హేయమైనటువంటిదని వాక్యము స్పష్టంగా చెప్తోంది. It looks like very small thing. అది చాలా చిన్న విషయంగా మనకు కనిపించవచ్చు. That's how the devil deceives God's people. ఆ విధంగానే అపవాది దేవుని యొక్క బిడ్డలను మోసపుచ్చుతోంది. But remember, the Bible is given to us. అందుకే దేవుని యొక్క వాక్యము మనకు అనుగ్రహించబడింది. So we must know the word of God. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. If we don't know the word of God, you will be doing so many things which are against God. దేవుని యొక్క వాక్యాన్ని నీవు తెలుసుకోకపోయినట్లయితే దేవునికి హేయమైనటువంటి అనేక విషయాలు చేస్తూ ఉంటావు. You cannot say, "Oh, I don't know." నాకు తెలియదని నువ్వు చెప్పవచ్చు. If you go right side in India instead of going left side, if some police people catch you and if you tell them, "Oh, I don't know," ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడమవైపు పోకుండా కుడివైపు నువ్వు వెళ్ళి పోలీసులు నిన్ను పట్టుకున్నప్పుడు నీకు తెలియదని చెప్పినట్లయితే they won't listen to you. నువ్వు చెప్పేటువంటి మాటలను వారు వినరు. Simply they pay, okay, whether you know or not, pay the penalty. నీకు తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ఫైన్ కట్టమని చెప్తారు. At least some bribe they ask. లేకపోతే కొద్దిగా లంచాన్నైనా ఇవ్వమని చెప్తారు. So anyhow, you cannot say you're ignorant of rules. నీవు ఆ యొక్క రూల్స్ నాకు తెలియదు అని చెప్పలేవు. Because you should know the rules and follow the rules even in this world. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనలను మనం తెలుసుకొని వాటిని మనం అనుసరించాలి. Similarly, if you are a spiritual person, you must know the rules which are given to us to walk with the Lord. అందుకే మనము దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్య ప్రకారము జీవించవలసిన వారిగా ఉంచున్నాం. So you should never encourage any woman to wear man's dress or any man to wear woman's dress. కాబట్టి స్త్రీలు పురుష వేషం వేసుకోకుండా పురుషులు స్త్రీ వేషం వేసుకోకుండా జాగ్రత్త పడాలి. Because it is abomination to God. ఎందుకంటే అది దేవునికి హేయమైనటువంటి విషయము. Maybe people may look at that woman and say, "Oh, how beautiful she is." స్త్రీని చూసి నువ్వు ఎంత అందంగా ఉన్నావని చెప్పవచ్చు. But God says it is abomination. అయితే అది దేవుడు హేయమైనటువంటిదని చెప్తూ ఉన్నాడు. So if we see another thing which is abomination to God, it is written, book of Deuteronomy chapter 23 verse 18. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ వచనంలో దేవునికి హేయమైనటువంటి మరొక విషయాన్ని మనం చూస్తాం. Thou shalt not bring the hire of a whore or the price of a dog into the house of the Lord thy God, for any woe, for even both these are abomination unto the Lord thy God. పరుడు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలైనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయము. So here we see a condition of offering. ఇక్కడ మనము దేవునికి చేసేటువంటి మ్రొక్కుబడులను గురించి చూస్తూ ఉన్నాం. People think God accepts all offerings. దేవుడు అన్ని మ్రొక్కుబడులను కూడా అంగీకరిస్తాడని అనుకుంటూ ఉంటారు. People think God will be happy if someone gives 10,000 or 1 lakh or $1 billion. మరి ఏదో 1000 లేకపోతే 10,000 మరి 100,000 డబ్బులు మనం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు సంతోషిస్తాడని మనుషులు అనుకుంటూ ఉంటారు. But here we see God doesn't want any offering that is illegal or involved in unrighteousness. అవినీతిగా ఉండేటువంటి ప్రతిదీ కూడా దేవునికి హేయమని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. So don't ever compromise yourselves. Okay, I can take bribe from this man and I give tithes from that bribe to God. నేను ఫలానా వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుని దాంట్లో దేవునికి దశంభాగం ఇస్తానని నువ్వు అనుకోవద్దు. Because it is deception. ఎందుకంటే అది అవినీతి. Anything that is illegal is abomination to God. అవినీతిగా ఉన్నటువంటిది ప్రతిదీ కూడా దేవునికి హేయమైనటువంటిది. Maybe that person who receives may be happy, but God will not be.
మరి ఆ కానుకలను స్వీకరించేటువంటి వ్యక్తి సంతోషంగా ఉండవచ్చేమో, కానీ దేవుడు మాత్రం దాన్ని బట్టి సంతోషించడు. We see God has a standard. దేవుడు ఒక స్థాయిని కలిగినటువంటి వ్యక్తిగా మనం And you చూస్తున్నాం. cannot change his standard because of your selfishness. నీ యొక్క స్వలాభమును బట్టి దేవుణ్ణి మార్చలేవు. Because God always respects his word. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన తన యొక్క వాక్యమును గణపరిచేటువంటి వాడు. Many times our prayers are trying to inspire God to compromise. అనేక సార్లు మన యొక్క ప్రార్థనలు దేవుడు రాజీ పడే విధంగా మనం చేస్తూ ఉంటాం. But remember, God will never compromise. అయితే దేవుడు ఎప్పుడు కూడా రాజీ పడడని నీవు గుర్తుంచుకోవాలి. So whatever you do should be accepted by the Lord. నీవు ఏది చేసినప్పటికీ కూడా అది దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. The Bible says in book of Jeremiah chapter 4 verse 1, if thou wilt return, O Israel, say the Lord, return unto me, and if thou wilt put away thine abominations out of my sight, then shalt thou not remove. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనము, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను, నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. The Bible says, if you want to come to me, God said. దేవుడు అంటున్నాడు, నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకు రా అంటూ ఉన్నాడు. And at the same time he told people to put away their abominations. మరి దేవుని యొక్క దృష్టిలో హేయమైనటువంటి కార్యాలను విడిచి రమ్మని దేవుడు చెప్తూ ఉన్నాడు. So if you want to please God, నీవు దేవుణ్ణి సంతోషపరచాలనుకున్నట్లయితే, if you want to get right with God, దేవునితో నీవు సరిగా జీవించాలనుకున్నట్లయితే, if you want to become a man or woman after God's own heart, దేవుని యొక్క హృదయానుసారుడుగా హృదయానుసారిగా నీవు ఉండాలని కోరుకున్నట్లయితే, examine yourself. నీవు పరీక్షించుకో. Don't live in sin. పాపములో జీవించొద్దు. Don't compromise yourselves. Oh, it's a small mistake. ఏదో ఇది చిన్న తప్పు కాబట్టి పర్లేదని నువ్వు దాంతో రాజీ పడద్దు. God will not compromise. ఎందుకంటే దేవుడు రాజీ పడేటువంటి వాడు కాదు. God wants his people to live in righteousness and holiness. దేవుడు తన ప్రజలు నీతి మార్గంలో మరి పరిశుద్ధతతో జీవించాలని కోరుతూ ఉన్నాడు. So let us pray. ప్రార్థన చేసుకుందాం. Our lovingly heavenly Father, మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, Lord, help us to be your dear children. ప్రభువా, మీకు ప్రియమైన బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. Yes, Lord, we have studied about abominations in your sight. ప్రభువా, మీ దృష్టిలో హేయమైనటువంటి విషయాలు మేము ధ్యానించాం. Lord, help us. Don't ever live in abomination. ప్రభువా, మీకు హేయమైనటువంటి విషయాలను మేము చేయకుండా మాకు సహాయం చేయండి. Lord, help us so that we may please you. ప్రభువా, మిమ్మల్ని సంతోషపరిచేటువంటి వారిగా మాకు సహాయం చేయండి. Yes, Lord, you're seeking people who will do your will. మీ యొక్క చిత్తాన్ని చేసేటువంటి వారిని మీరు వెతుకుతూ ఉన్నారు. As you said, I have found David, son of Jesse, which will fulfill all my will. అవును ప్రభువా, యెష్షయి కుమారుడైనటువంటి దావీదు గురించి మీరు అంటున్నారు, మరి ఈయన నా ఉద్దేశములన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి వాడు. Lord, help us to fulfill your will in our lives. అవును ప్రభువా, మీ యొక్క చిత్తాన్ని మా జీవితాల్లో మేము నెరవేర్చడానికి సహాయం చేయండి. Help us, Lord, not to involve in anything that is abomination in your sight. మీ యొక్క దృష్టిలో హేయమైనటువంటి ఏ విషయంలో కూడా మేము చోటు చేసుకోకుండా సహాయం చేయండి. Help us to study your word. మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి సహాయం చేయండి. Lord, we confess. ప్రభువా, మేము ఒప్పుకుంటున్నాం, we don't know many things. అనేక విషయాలు మేము తెలుసుకోలేకపోయాం. But that is not at all excuse. ఆ విధంగా మరి ప్రభువా నాయనా మేము చేసి ఉండకూడదు. Lord, help us to obey your word. ప్రభువా, మీ యొక్క వాక్యమునకు విధేయత చూపడానికి సహాయం చేయండి. Lord, I pray for the people who really wanted to come out of abominations. ప్రభువా, మీకు హేయమైనటువంటి విషయం నుండి బయటికి రావాలని ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. Lord, bless them. వారిని ఆశీర్వదించండి ప్రభువా. Yes, Lord, when your people turn from sin, and there you kept your blessings for them. అవును ప్రభా, మీ ప్రజలు పాపం నుండి మలుకున్నప్పుడు మీరు వారి కొరకు ఆశీర్వాదముల నుంచి ఉన్నారు.
In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. మనిషి వెంట ఉన్నది పాపము పొంచి, అది పోదు కుమ్మరించిన డబ్బుల సంచి. మనిషి చేసిన పాపమే మనిషిని ముంచి, చేయమంటుంది పుణ్యకార్యాలు ఎంచి. అది కాదు ప్రభువు దృష్టికి మంచి, అందుకే ఇచ్చెను తన రక్తాన్ని పంచి. మనిషి గ్రహించి నీ పాపపు హృదయాన్ని తుంచి, పశ్చాత్తాపముతో ప్రభువు వద్దకు రా తల వంచి. మనిషి వెంట ఉన్నది పాపము పొంచి, అది పోదు కుమ్మరించిన డబ్బుల సంచి. మనిషి చేసిన పాపమే మనిషిని ముంచి, చేయమంటుంది పుణ్యకార్యాలు ఎంచి. అది కాదు ప్రభువు దృష్టికి మంచి, అందుకే ఇచ్చెను తన రక్తాన్ని పంచి. మనిషి గ్రహించి నీ పాపపు హృదయాన్ని తుంచి, పశ్చాత్తాపముతో ప్రభువు వద్దకు రా తల వంచి. మనిషి వెంట ఉన్నది పాపము పొంచి, అది పోదు కుమ్మరించిన డబ్బుల సంచి. మనిషి చేసిన పాపమే మనిషిని ముంచి, చేయమంటుంది పుణ్యకార్యాలు ఎంచి. అది కాదు ప్రభువు దృష్టికి మంచి, అందుకే ఇచ్చెను తన రక్తాన్ని పంచి. మనిషి గ్రహించి నీ పాపపు హృదయాన్ని తుంచి, పశ్చాత్తాపముతో ప్రభువు వద్దకు రా తల వంచి. 500 వాక్యములు, 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి వద్దనే మీరు కంఠాపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపవలను. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠాపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. ఎక్కడున్నారు దొంగలు అను ఈ పుస్తకమునందు ఆంధ్రప్రదేశ్ నేరస్తుల మధ్య సంచలనం సృష్టించిన నవల మరియు పాస్టర్ గాలి గంగరాజు గారి సాక్ష్యము ఉన్నది. మరియు వాక్యానుసారమైన ప్రార్థనలు అను ఈ పుస్తకమునందు వాక్యానుసారమైన ప్రార్థనలు ఉన్నవి. మరియు ఈ యొక్క పుస్తకము వాక్యములు కంఠాపాఠం చేయుటకు ప్రయోజనకరముగా ఉండును. ప్రభు కృపను బట్టి ఈ యొక్క పుస్తకము దేశ విదేశములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ పుస్తకములు కావలసిన వారు స్క్రీన్ పైన ఉన్న మా చిరునామాకు 100 రూపాయల డొనేషన్ పంపించి కొనుగొనగలరు. Our ministry is giving gifts to encourage people to memorize the Word of God. If you are inspired to support this ministry, you can send your donations to our address. Our address is the Bible Foundation, Post Box number 13, Tirupati 517507, Andhra Pradesh, India. Our email addresses gali@jesusanswers.com and davidevangelist@hotmail.com. Our mobile numbers 94400 and 94900898824. You can visit our website at www.thebiblefoundation.com. వందనాలేసయ్యకు 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 వందనాలేసయ్యకు. రక్షణకై వందనాలు, శిక్షణకై వందనాలు, రక్షణకై వందనాలు, శిక్షణకై వందనాలు, రక్షణకై వందనాలు, శిక్షణకై వందనాలు, రక్షణకై వందనాలు, శిక్షణకై వందనాలు, నిరీక్షణకై వందనాలు, ప్రతిక్షణం వందనాలు.